అందరికీ నమస్కారం అండి. నా పేరు సూర్శెట్టి శ్రీనివాసరావు. రాజోలు మండలం జనసేన పార్టీ అధ్యక్షుడు మాట్లాడుతున్నాను. ముఖ్యంగా ఈరోజు ఇక్కడ శివకోడు కాపు కళ్యాణ మండపంలో మా రాజోలు నియోజకవర్గం ఎమ్మెల్యే గారైన శ్రీ దేవర ప్రసాద్ గారు, అలాగే జిల్లా కలెక్టర్ అధికారులతో మీటింగ్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే మా ఆరాధ్య దైవం మా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా రాజోలు నియోజకవర్గం అడుగు పెడుతున్న సందర్భంగా మా రాజోలు నియోజకవర్గం ప్రజలందరూ కూడా చాలా అదృష్టం చేసుకున్నాం. ఎందుకంటే గతంలో 3 సార్లు వచ్చారు. ఇది 4వసారి ఆయన పర్యటన. ఆ పర్యటన ఏంటంటే గతంలో పర్యటనకు ఇప్పటికి తేడా ఏంటంటే ఒక అధికార పదవిలో డిప్యూటీ సీఎంగా వస్తున్నారు కాబట్టి ఆయనకి ఘన స్వాగతం పలకడానికి రాజోలు నియోజకవర్గమే కాకుండా ఈ కోనసీమలో ఉన్న 7 నియోజకవర్గ ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా మా రాజోలు నియోజకవర్గం మీద ఆయనకున్న ప్రేమ ఎందువలనంటే ఈరోజు రావడానికి కారణం శంకరగుప్తం డ్రైను అంటే రక్తతుల్య నది. అది గతంలో ప్రభుత్వాల్లో దాన్ని పొంగిపోవటం వల్ల పక్కనున్న రైతులు ఇంచుమించు 13 గ్రామాలు గూడపల్లి, కేసునపల్లి, కరవాక అన్నీ కూడా చాలా ఆ కొబ్బరి తోటలో ఆ ముప్పు నీటి వల్ల మయంతోటి కొబ్బరి తోటలో చెట్లన్నీ తలలు ఇరిగిపడిపోయి చనిపోవడం వల్ల అక్కడున్న రైతులు, అక్కడున్న కొంత చదువుకున్న యువత, మా జనసేన పార్టీ నాయకులు అందరూ కూడా గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో పోరాటం చేయగా వాళ్ళకి నిమ్మకి నీరెత్తినట్టు వదిలేస్తే రైతులందరూ దిక్కుదోచిన పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వస్తే దాన్ని మా అక్కడ ఉన్న ప్రజలు కేసునపల్లి గ్రామం కన్నా చుట్టుపక్కల ఉన్న 13 గ్రామాల ప్రజలు, రైతులు కూడా వాళ్ళ కన్నీటి వ్యధల్ని పవన్ కళ్యాణ్ గారు దృష్టికి కొంతమంది యువత, అలాగే మా నియోజకవర్గం ఎమ్మెల్యే గారు అన్న శ్రీ దేవర ప్రసాద్ గారు తీసుకెళ్లడం వలన ఈరోజు ఆయన ఈ పర్యటన రావడానికి కారణం. ఎందుకంటే కోనసీమకి కొబ్బరి చెట్టు అంటే గతంలో 10 కొబ్బరి చెట్లు ఉంటే ఒక కుటుంబం బతికేయచ్చు అన్న ధీమాగా ఉంటారు. అటువంటిది 10 సంవత్సరాల నుంచి చెట్లు లేక తిండి మలమల మాడిపోతున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఆ పరిస్థితుల్ని చూసి, అంటే దేవర ప్రసాద్ గారు మన ఎమ్మెల్యే గారు అయిన గౌరవనీయులు అక్కడ చూపించిన, ఆయన ప్రజెంట్ చేసిన అసెంబ్లీలో ప్రజెంట్ చేసినా కానీ మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారిని వివరించిన ఆ ఫోటోలు అవి చూసి ఆయన చలించిపోయి, ఎందుకంటే రైతుల మీద ఉన్న ఆయనకున్న ప్రేమ ఏ నాయకుడికి లేదు. దీనికి ఉదాహరణ ఈ రోజున రాజోలు పర్యటనే దానికి ఒక ఉదాహరణ. కారణం ఆయన వచ్చి అక్కడ అడుగు పెడితే ఆ చెట్లు మళ్ళీ పచ్చదనంతో ఆ రైతులకి చాలా ఎదురు చూస్తున్నారు. కళ్ళు కాయలు కాసేలా చూస్తున్నారు. ఆయన ఎప్పుడు వస్తారా, ఆయనకి మాకు భరోసా ఏమిస్తారు, మళ్ళీ మేము ఈయన వస్తున్నారంటంతో వీళ్ళకి ఒక ఆక్సిజన్ లాగా మళ్ళీ మేము బతకొచ్చు, మా పిల్లలు బతకొచ్చు, మా మా మనవలు బతకొచ్చు అన్న ఒక ధైర్యంతో ఉన్నారు. ఆయన రాక కోసం ఎదురు చూస్తున్నారు. ఆయన వచ్చిన తర్వాత అక్కడ పరిస్థితులను బట్టి ఆయన ఏం భరోసా ఇస్తారు, ఆయన ఖచ్చితంగా ఆయనను ఆదుకుంటారన్న ఒక నమ్మకంతో మాత్రం ఈ రాజోలు నియోజకవర్గం, ఆ కేసునపల్లి, ఆ చుట్టుపక్కల 13 గ్రామాల ప్రజలు, రైతులు ఎదురు చూస్తున్నారు. నిజంగా ఆయన ఇక్కడ దాంతోపాటు ఆ రైతుల్ని, కొబ్బరి రైతులను ఆదుకోవడంతో పాటు ఇక్కడ శివకోటలో మంగిన గంగయ్య గారి కాపు కళ్యాణ మండపం ఎదురుగుండగా ఉన్న ఖాళీ ప్రదేశంలో గొప్ప బహిరంగ సభ కూడా మీటింగ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ మీటింగ్లో ఈ రైతులతో కానీ లేకపోతే వీర మహిళలతో కానీ అందరితో కూడా, ప్రజలతో కూడా మమేకం అయ్యి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఆయన శంకుస్థాపన చేయడం జరుగుతుంది. ఎందువలనంటే మా మా రాజోలు నియోజకవర్గం ఎమ్మెల్యే గారు ప్రతి నిమిషం కూడా అభివృద్ధి మీదే ఆయన దృష్టి. మన ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని ఆయన ఎదురు చూస్తున్నారు. ఆల్రెడీ మా నియోజకవర్గాన్ని అప్పటికే 100 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశారు. ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత కూడా ఇంచుమించు ఒక 50 కోట్ల రూపాయలు నిధులతోటి శంకుస్థాపన చేయడం జరుగుతుంది. నిజంగా ఆయన రావటం మా రాజోలు నియోజకవర్గం ప్రజలు, ఎన్డీఏ కూటమి ప్రజలు అందరూ కూడా ఎంతో ఎదురు చూస్తున్నారు. అదృష్టం చేసుకున్నాం. అలాగే
మా రాజోలు నియోజకవర్గాన్ని, రైతుల్ని, వాళ్ళ కన్నీటిని తుడిచి వాళ్ళకి నూతన జీవితాన్ని ప్రసాదిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.